కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అలాగే ఒక వ్యక్తి పైన కూడా ప్రయోగం చేశారు. బట్ అది బెడిచి కొట్టి ఏ రోజైతే అరెస్ట్ చేశారో అదే రోజు బయటకొచ్చి నేనిదిరా అని గర్వంగా నా వైపు తప్పులేదు కాబట్టి బయటకు వచ్చాను. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసలు మిమ్మల్ని టార్గెట్ ఎప్పుడో చేయాలి, చాలా లేటుగా చేశారని చాలామంది నాతో అంటున్నారు. ఒకటేంటంటే వాళ్ళ లిస్టులో అధికార ప్రతినిధులు ముందు లేరేమో అని అనుకుంటున్నాను. నేను ఎక్కడా కూడా ఎవరిని పరుష పద్యాలతో దూషించలా. ఓ సినిమా హీరో పార్టీ అధ్యక్షుడిగా చెప్పులు తీసుకున్నంతా నన్ను అరెస్ట్ చేసింది మంగళవారం రోజు 8:30 గంటలకి. బుధవారం 7:30కి నేను మళ్ళీ లైవ్లో వచ్చి కూర్చున్నాను. ప్రత్యేక అతిథిగా శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. ఏది వెంకటరెడ్డి గారి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు నా ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే నా ధైర్యం, అదే నా బలం. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇకపైన జరగబోయేది ఒక ఎత్తు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని సక్సెస్ఫుల్గా జైల్లో పెట్టి ఎన్నో రోజులు 30 నుంచి 120 రోజులు రిమాండ్లో ఉంచగలిగినటువంటి కూటమి ప్రభుత్వం, దానికి తొత్తుగా పనిచేసే కొన్ని వ్యవస్థలు, పోలీసులు కానీ వీళ్ళంతా కలిసి చాలా చేశారు. కానీ అలాగే ఒక వ్యక్తి పైన కూడా ప్రయోగం చేశారు. బట్ అది బెడిచి కొట్టి ఏ రోజైతే అరెస్ట్ చేశారో అదే రోజు బయటకు వచ్చి నేనిదిరా అని గర్వంగా నా వైపు తప్పులేదు కాబట్టి బయటకు వచ్చాను. జడ్జి గారు ముందు చివరికి సిఐతో సహా అంతా తరలించుకున్నారంటూ వచ్చిన ఒక గంటలోనే అతని వాయిస్ని గట్టిగా వినిపించారు. ఈజ్ నన్ అదర్ దాన్ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కారుమూరి వెంకటరెడ్డి గారి వాయిస్లోనే విందాం. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటన్నా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? మీరు చెప్పారుగా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఇంకో లెక్కనే. అలానే ఉంటాయి పరిస్థితులు. అసలు మిమ్మల్ని టార్గెట్ ఎప్పుడో చేయాలి, చాలా లేటుగా చేశారని చాలామంది నాతో అంటున్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారి వాయిస్ గట్టిగా వినిపిస్తుంది, వెయ్యాలి వెయ్యాలి అనుకుంటున్నారు. అంత కసితో మిమ్మల్ని అరెస్ట్ చేశారా, లేదంటే మీరు నిజంగా అప్పుడు మాట్లాడిన బస్ యాక్సిడెంట్ గురించో ఇంకో దాని గురించో చేశారని మీరు అనుకుంటున్నారా? ఒకటేంటంటే వాళ్ళ లిస్టులో అధికార ప్రతినిధులు ముందు లేరేమో అని అనుకున్నాం. ఓకే. అంటే ఎక్స్ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద కేసులు. ఎందుకంటే అధికార ప్రతినిధి అనేటటువంటి వాయిస్ పార్టీలో అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైనటువంటి వాయిస్. అధికార ప్రతినిధి హోదాలో మాట్లాడారు అని అంటే అది పార్టీయే మాట్లాడినట్టుగా మనం భావించాలి. సో అలాంటి బలమైనటువంటి వాయిస్గా మనం అధికార ప్రతినిధుల వాయిస్ని తీసుకుంటాం. అది మా పార్టీలోనే కాదు, ఏ పార్టీలో అయినా కూడా. స్పోక్స్ పర్సన్ అంటే అది అధికార ప్రతినిధి, అంటే అధికారికంగా మనం వాయిస్ వినిపిస్తారు అని. సో ఇంక మిగిలిన ఏ హోదాలో ఉన్నా కూడా అది పర్సనల్ అభిప్రాయంగా కూడా మనం తీసుకోవచ్చు. అలాంటిది నేను ఒక అధికార ప్రతినిధి హోదాలో నేను ఎక్కడా కూడా ఎవరిని పరుష పద్యాలతో దూషించలా. నేనేమన్నా 420 840 ఇట్లాంటివి అని ఉంటానేమో. అరే నిన్ను తంతానని కానీ, ఒరే నిన్ను పీకలు బిసికేస్తానని కానీ నేను ఎవరిని అనలా. నేను ఓ సినిమా హీరో పార్టీ అధ్యక్షుడిగా చెప్పులు తీసుకున్నంతా పీకలు బిసికి చంపేస్తా అన్న ఆ టైప్లో నేను మాట్లాడలా. పిసికి నమ్ముతా, నొక్కి చంపుతా నేను మాట్లాడలా. నేను మాట్లాడింది పరకామణి చోరీ కేసులో సాక్షిగా ఉన్నటువంటి అప్పటి పోలీస్ అధికారిగా, ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి సిఐ సతీష్ కుమార్ది ప్రభుత్వ హత్య అని మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను ప్రభుత్వ హత్య అని? అతను ఆల్రెడీ సిఐడి విచారణ
జరిగినప్పుడు ఆ విచారణలో ఎవరైతే ఒక నరసింహరావు సంథింగ్ లక్ష్మణరావు అనేటటువంటి ఒక వ్యక్తి ఆ సిట్ విచారణలో కూర్చున్నాడు. ఆ విచారణలో అతను ప్రైవేట్ వ్యక్తి ఎలా కూర్చుంటాడు. సో సన్నిహితులు చెప్పినటువంటి దాని ప్రకారం ఈ ప్రభుత్వం అతన్ని వేధిస్తుంది, పలానా వైసీపీ వాళ్ళ పేర్లు చెప్పమని వేధిస్తూ ఉంది. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి వార్తలు టీవీల్లో పేపర్లో వచ్చిన ఆధారంగా నేను మాట్లాడాను. నేను ఎక్కడా సృష్టించినవి కాదు. ఓ పత్రికలోనో టీవీలోనో లేదంటే సోషల్ మీడియాలోనో సో అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి వార్తలు వచ్చినాయి కాబట్టి దాని ఆధారంగా నేను మాట్లాడా. మరి దీన్ని ఎలా తప్పైద్ది, దీని మీద ఎలా కేసు పెట్టారు? సో వాళ్ళు పెట్టినటువంటి కేసు నన్ను ఎక్కడ దొరకలా, నేను ఎక్కడ దొరకను వాళ్ళకి, ఎందుకంటే నేను ఎక్కడ తప్పు మాట్లాడలా. దీన్ని అడ్డం పెట్టుకొని నా మీద 306 కట్టాలని చూశారు. అంటే ఎఫ్ఐఆర్ కాపీలో ఒక సెక్షన్స్, రిమాండ్ రిపోర్ట్లో ఇంకో సెక్షన్స్ పెట్టచ్చు. సో అప్పుడు నా మీద 306 యాడ్ చేయాలని చూశారు. అంటే సతీష్ కుమార్ హత్యకి నాకు లింక్ పెట్టాలని. సో నేను ప్రభుత్వ హత్య అన్నాను కాబట్టి సో ఆ హత్యలో నాకేదో భాగస్వామి ఉన్నట్టుగా చిత్రీకరించేసి నన్ను కొన్ని రోజులు బయటకు రానికూడదు. 306 పెడితే 90 days రాం కదా. సో ఈ లెక్కలో పెట్టాలని చేశారు. కానీ మా పార్టీ రియాక్ట్ అయినటువంటిది ఇమీడియట్గా మా పార్టీ నాయకులు ఏదైతే లీగల్ అప్రోచ్ అవ్వటము, సో దాని ద్వారా వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వెంకటరెడ్డి మీద కానీ మళ్ళీ మీరు రిమాండ్లో తప్పుడు సెక్షన్లు కానీ పెట్టి వేధించాలని చూస్తే, ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లు కాకుండా అదనంగా మళ్ళీ సెక్షన్లు యాడ్ చేయాలని చూస్తే, రేపొద్దున పిఎం వస్తున్నాడు ఇక్కడికి, అనంతపురం బంద్కు పిలుపునిస్తాం. అనంతపురం సత్యసాయి జిల్లా 2 జిల్లాలు అంటే ఉమ్మడి అనంతపురం అనుకోండి, ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తాం ప్రతి నియోజకవర్గంలో. దీనికి ఎక్స్ట్రా సెక్షన్లు యాడ్ చేయలేకపోయారు. లేదంటే ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడేవాడిని కాదు, అని కొన్ని రోజుల తర్వాత వచ్చి మాట్లాడేవాడిని. తర్వాత రిమాండ్ నుంచి బయటకు వచ్చినా కానీ మాట్లాడేవాడిని. కాకపోతే ఇంత తొందరగా ఇప్పుడు నా అరెస్ట్ జరిగి ఇప్పటికి దాదాపుగా 10 రోజులు అవుతా ఉంది. సో ఇంత తొందరగా వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని కాదు అప్పుడు, ఎందుకంటే ఎక్కువ రోజులు జైల్లో ఉండేవాడిని కాబట్టి. సో అసలు చాలా నాటకీయ పరిణామాలు. అసలు సిఐకి కూడా ఏం తెలియదండి, అంత కాన్ఫిడెన్షియల్గా పెట్టారు. సిఐ అనే అతను హైదరాబాద్ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్న విషయం కూడా అతను తెలియదు. ఓన్లీ నన్ను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి వెళ్ళి అన్నారు ఆయన్ని, అంతవరకే అతను చెప్పారు. ఇక్కడికి వచ్చినా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకున్నారు. చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి అమ్మటే ఫోన్ లేదు అక్కడికి తీసుకొచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయని ఆయన అలానే అక్కడికి తీసుకెళ్ళాడు. సో అక్కడ కూడా మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లాలన్న సంగతి కూడా అతనికి తెలియదు. పై అధికారులు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యారు అంతే. నా కేసేనే కాదు అన్ని కేసులు అలానే ఉన్నాయేమో నాకు అనిపించింది. సో నేనైతే ఎక్కడ తప్పు మాట్లాడలేదు. అందుకనే ధైర్యంగా నన్ను అరెస్ట్ చేసింది 8:30 గంటలకి నన్ను అరెస్ట్ చేసింది మంగళవారం రోజు 8:30 గంటలకి. బుధవారం 7:30కి నేను మళ్ళీ లైవ్లో వచ్చి కూర్చున్నారు. వితిన్ 24 hours గడవక ముందే నేను మళ్ళీ సాక్షి టీవీలో లైవ్కి అటెండ్ అయ్యా. అది కూడా నేను 6:30కి వచ్చా, ఎర్లీ మార్నింగ్ 7:30కి లైవ్కి అటెండ్ అయ్యా. సో ఎక్కడా కూడా తగ్గేది అనేది ఇండికేషన్స్ ఇవ్వదలుచుకునే కూర్చున్నా. ఏది వెంకటరెడ్డి గారికి ఉన్న ధైర్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు. నా ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే నా ధైర్యం, అదే నా బలం. వెంకటరెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే నేను జీరో. నాకెవరు వాల్యూ లేదు, ఉండదు కూడా. అదే నా వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు ఎంతమంది నాతో సెల్ఫీలు దిగుతున్నారన్నా, నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారన్నా నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి. నా వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ట్యాగ్ లేకపోతే జీరో వెంకటరెడ్డి. కారుమూరి వెంకటరెడ్డి గారు నిజంగా టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు, చిన్న ఏదో పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారని మాత్రమే తెలుసు. కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత కారుమూరి వెంకటరెడ్డి గారికి ఉన్న బలం రెట్టింపైందేమో అని మాకు అనిపించింది. మీ ఫీలింగ్ ఏంటి? నేను నిజంగా ఊహించలేదు. నాకు తెలియదు కదా, నేను అప్పుడు మొబైల్ చూడటానికి కానీ ఏమి ఉండదు కదా నా దగ్గర. నా ఎంటైర్ లైఫ్లో ఒక 1 day మొబైల్ చూడకుండా ఉంది అదేనేమో. నేను నార్మల్గా అరగంట గంట కన్నా ఫోన్లు చూస్తూనే ఉంటా, ప్రతి హాఫ్ అన్ అవర్ 1 hour కన్నా అప్డేట్ చూస్తూ ఉంటాను. ఎందుకంటే మీడియాలో ఉండేవాళ్ళం కాబట్టి ఆ వార్తలు ఏమున్నాయి ఏంటి అనేది సహజంగా క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి. సో అన్ని గంటలు చూడకుండా ఉండటం అదే. సో నాకు తెలియదు ఏం జరుగుతుందో బయట. రాత్రి 1 గంట తర్వాత తెలుసు. అప్పుడు నేను ఫోను తీసుకొని యూట్యూబ్ అన్నీ చూస్తూ ఉంటే అన్నీ మీరు మాట్లాడినాయి కానీ, మళ్ళీ అనేక మంది యూట్యూబర్లు నాకు మద్దతుగా మాట్లాడినాయి కానీ, టీవీ ఛానల్స్లో నా మీద నెగిటివ్ మాట్లాడినాయి కానీ, పాజిటివ్ మాట్లాడినాయి కానీ అన్నీ నాకు అప్పుడు తెలిసింది. మా పార్టీ నాయకులు, మాజీ మంత్రులు,
పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇలా అనేక మంది ప్రెస్ పెద్దారెడ్డి మీట్లు కానీ, ఉమ్, అక్కడ లోకల్లో పెద్దారెడ్డి గారు కానీ, అనంత వెంకటరామ, వీళ్ళందరూ మాట్లాడినవన్నీ నాకు అప్పుడు తెలుసు. ఉమ్, అప్పుడు దాకా నాకు తెలియదు. సో నైట్ 1 గంట నుంచి నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చేదాకా 2-3 గంటలు, అంటే నేను అక్కడ 1 గంటకు బయలుదేరా. ఉమ్, మార్నింగ్ 6:30 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. తాడిపత్రి నుంచి 1 o'clock బయలుదేరా. ఉమ్, సో 6:30కి వచ్చేలోపు నేను మధ్యలో ఫోన్లు చూసినప్పుడు అసలు ఇంత రెస్పాన్స్ అయ్యారా నా అరెస్ట్ అయితే. సో ఇంతగా పార్టీలో ఏం సార్ మాజీ మంత్రులు, 7 సార్లు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు, లేదంటే మీరు అన్న 4 సార్లు ఎంపీగా చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నా కోసం వచ్చారా. ఉమ్, సో ఇంత మద్దతు అనేది నాకు దాని తర్వాత తెలిసింది. తెల్లవారి ఇవన్నీ అంటే మంగళవారం అరెస్ట్ అయ్యాక బుధవారం రోజు కంటిన్యూ కాల్స్ ఉమ్, మాట్లాడినప్పుడు నాకు సజ్జల గారు అందరు కూడా ఉమ్, ఫోన్లు చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అయ్యారు, సో ఏ విధంగా చెప్పారు, సుప్రీంకోర్టు లాయర్లతో జగన్ గారు స్వయంగా మాట్లాడి ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో చూడండి. ఉమ్, వెంకటరెడ్డి గారిని వాళ్ళు ఏమైనా రిమాండ్ ఇస్తే ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్దాం తెల్లవారి. ఓకే. సో నన్ను మంగళవారం అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ కేసు ఉంటే బుధవారం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అప్పుడు కొమ్మినేని గారి విషయంలో ఎలా వెళ్ళారో అలానే వెంకటరెడ్డి గారి విషయంలో కూడా మనం వెళ్ళి వెంకటరెడ్డిని బయటికి తీసుకురావాలి. వెంకటరెడ్డి అనే అతను ఒక వ్యక్తి కాదు, మన పార్టీకి సంబంధించినటువంటి ఒక బలం, ఒక వాయిస్, ఒక అధికార ప్రతినిధి. ఉమ్, సో మన పార్టీకి సంబంధించినటువంటి ఒక వాయిస్ని అనగదొక్కాలని ప్రయత్నం చేశారు. సో అది అతను ఎక్కడ తప్పు మాట్లాడలేదు. సో ఆ వీడియో జగన్ గారు కూడా విన్నారంట. ఎక్కడ దీంట్లో తప్పేం మాట్లాడాడు, దీని మీద ఎలా కేసు పెడతారు, అసలు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. ఉమ్, సో మన పార్టీ అధికార ప్రతినిధి అరెస్ట్ చేశారంటే అది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యి అందరితో మాట్లాడటం జరిగింది. నాయకులందరితో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో కొమ్మినేని గారు అరెస్ట్ సేమ్ ప్రాసెస్, ఏదో సంతకాల కోసం వచ్చి ఆయన తీసుకెళ్లారు. మన సినిమా ఆర్టిస్ట్ అయిన పోసాని కృష్ణమురళి గారు ఆయనే తీసుకెళ్ళారు. అందరినీ జైల్లో సక్సెస్ఫుల్గా పెట్టగలిగారు, కానీ వెంకటరెడ్డిని పెట్టలేదే, మనం ఫెయిల్ అయ్యామని కూటమి ఫీల్ అవుతూ ఉంది. దీని వెనక వాళ్ళ ఫెయిల్యూర్ కారణం ఏంటి, మీరు ధైర్యంగా ఎదుర్కొని బయటకు రావడం గల కారణం? సార్ ఒకటి ఏంటంటే నా మీద పెట్టినటువంటి సెక్షన్లు చెల్లం, ఎందుకంటే అవన్నీ రిమాండ్ కేసేటటువంటి సెక్షన్లు కాదు, బెయిలబుల్ సెక్షన్స్. రెండోది వాళ్ళు నన్ను తర్వాత యాడ్ చేద్దాం అనేటటువంటి ఆలోచన చేశారు సెక్షన్లు. 306 చెప్పాను కదా పెట్టాలని. సో మర్డర్ అటెంప్ట్లో నేను ఏదో ఉన్నాను, మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ నాదన్నట్టుగా. కానీ చెప్పాను కదా మా పార్టీ నాయకులు రియాక్ట్ అయినటువంటి విధానం, నెక్స్ట్ రోజే పిఎం గారు అక్కడికి రావటం, ఈ కార్యక్రమాలన్నీ ఉండటం. సో ఇవన్నీ దేశవ్యాప్తంగా ఏమైనా ఇష్యూ అవుతుందేమో, ఓ ప్రధానమంత్రి వస్తుంటే ఒక అపోజిషన్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారనే దాని మీద ధర్నాలకి, రాస్తారోకోలకి, బంధులకి పిలుపునిస్తే చాలా పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి ఆ టైంలో చేయలేకపోయారు వాళ్ళు. బట్ ఇంకో రోజు చేయొచ్చు నా మీద, కానీ మానసికంగా నేను సిద్ధంగా ఉన్నా. ఇంతకుముందు కూడా చెప్పాను, మానసికంగా సిద్ధంగా ఉన్నా, శారీరకంగా కూడా సిద్ధంగా ఉన్నా. ఓకే. సో కేసుల గురించి అయితే నథింగ్. ఏ రోజైనా తలుపు కొట్టచ్చు, వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళచ్చు. తలుపు కొడితే ఏమన్నా బెల్లి కొడితే తలుపు తీయడానికి రెడీగా ఉన్నా. సో అరెస్ట్ గురించి అసలు ఆలోచనే లేదు. వాళ్ళ మెంటల్గా నేను ప్రిపేర్ అయ్యాను. జగన్ గారు కూడా అదే చెప్పారు నాకు. ఈ సిచ్యువేషన్ అంతా ఇలా ఉంటే కొన్ని ప్రముఖ టీవీ ఛానళ్ళు కొంతమంది పెయిడ్ జర్నలిస్టులుగా తాగుబోతులు ఉన్నారు, పేర్లు తర్వాత చెప్తాను. మీరు వాళ్ళు వచ్చి కొట్టగానే లోపలికి వెళ్ళి అరెస్ట్ చేస్తే హార్పిక్ తాగుతా అది ఇది అంటూ చెప్పారు. అసలు దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు ₹7 ఎల్లో పే బ్యాచ్ అని ఒకటి ఉంది. ఒక్కో పోస్ట్కి ₹7 ఇస్తారు వాళ్ళకి. ఫోన్పే, గూగుల్ పే, ఐటీడీపీ వాళ్ళ నుంచి వస్తాయి. ₹7 పోస్ట్కి ఫిక్సా? ఎన్ని లైన్లైనా పెట్టినాయి. అది ₹7 ఒక లైన్ పెట్టని 10 లైన్లు పెట్టని పోస్ట్కి ₹7. అందుకని రోజుకి వాళ్ళు ఎన్ని పోస్టులు పెడతారో చూడండి. ఒకవేళ 100 పోస్టులు కూడా పెడతా ఉంటారు. సో ఆ కామెంట్లు కూడా పెడితే కామెంట్లో పెట్టిన కూడా స్క్రీన్ షాట్లు పంపిస్తే ఇస్తారు వాళ్ళకి. సో పొద్దున్న సాయం దాకా ఎన్నైనా చూసి సాయంత్రానికి కొట్టేస్తారు. అంటే మనకి డైలీ కూలీ లాగా ఉంటుంది కదా, డైలీ లేబర్ అలా వీళ్ళకి ఉంటుంది. సో ఐటీడీపీ సంబంధించి మొత్తం నడిచేదంతా అదే. సో వాళ్ళకి పాపం నా వల్ల ఆదాయం వచ్చింది, వాళ్ళకి ఆదాయం వచ్చింది. ఎందుకు ఎన్ని పెడితే నా వల్ల వాళ్ళకి పబ్లిసిటీకి వచ్చింది. హార్పిక్ అని తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు హార్పిక్ బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు పెట్టి నన్ను ప్రమోట్ చేశారు కదా. సో నేనైతే ఒక అందుకు నెగిటివ్ పబ్లిసిటీ కూడా పాజిటివ్గానే తీసుకుంటాను నేను. ఎందుకంటే నా మీద అంతమంది నెగిటివ్ పడ్డారు వచ్చంటే నేను చాలా బలవంతుడనే లెక్క కదా. నేను బలహీనుడిగా ఉండుంటే నా మీద అంత నెగిటివ్ ట్రోల్ చేయాల్సిన పని లేదు కదా. రెండోది
అలా బెదిరించేవాడిని అయితే ఉమ్, దర్జాగా మీరు నా వీడియోలు చూసారుగా సీసీ కెమెరాలో ఉమ్. ఎలా వెళ్తున్నానో బ్యాగ్ పట్టుకొని మామూలుగా వచ్చేసి నా దగ్గరికి ఎలా బ్యాగ్ పట్టుకొచ్చారా Yes, ఇప్పుడు మీ దగ్గరికి కూడా అదే బ్యాగ్ తీసుకుని అదే వచ్చాను బ్యాగ్ పట్టుకొచ్చారా? అది బ్యాగ్ లో ఒక షర్ట్ ఉంది ఇప్పుడు కూడా. ఓకే. సో అట్లానే దాంట్లో ఒక ప్యాంటు షర్ట్ అన్ని పెట్టుకొని అలానే నేను దర్జాగా వెళ్ళా కదా. ఉమ్, రెండోది అలానే భయపడేవాడిని అయితే ఉమ్, అసలు ఇన్ని రోజులు మాట్లాడేవాడిని కాదు. మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇమీడియట్గా విత్ ఇన్ 24 hours కూడా గడవకుండా మళ్ళీ టీవీ లైవ్లోకి వచ్చి మాట్లాడేవాడిని. కానీ అక్కడి నుంచి నా వేగం పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు కదా. రోజు మాట్లాడటం అనేది అదే కంటిన్యూ అవుతుంది తప్ప ఎక్కడ ఒక్క క్షణం కూడా నేను స్లో కాలేదు కదా. అదే అర్థం కావట్లేదు. కూటమి వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. రే ఇంత వరకు వెళ్ళి తీసుకెళ్ళి ట్విట్టర్ వాళ్ళు పోస్టులు చూశాను. భయపెట్టిన ఒరే మీ రాత్రి వాడిని అరెస్ట్ చేశారు రాత్రి, వాడు తెల్లారిపాటికి మళ్ళీ వచ్చి టీవీలో కూర్చున్నాడు లైవ్ లో. మీకు ఆయిల్ బొక్క డీజిల్ బొక్క కాబట్టి ఎందుకురా మీకు ఓం సాయిరామ్ నన్ను అడగద్దు అని ఒకడు. సో నేను చూసి అంటే నాకు పంపిస్తారు కదా, ఎవరెవరు పంపిస్తారు కదా. సో ఇవన్నీ నేను వాళ్ళందరూ ట్రోల్ చేసిన దానికి సంబంధించి ఒకటి క్లియర్గా చెప్తున్నా. నిజంగా నన్ను అరెస్ట్ అయితే నేను అరెస్ట్ అయినప్పుడు మాకు సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే కొంత న్యూట్రల్ మీడియానో చూపిస్తే అందరికీ తెలిసేది కాదేమో. అవును. ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకి ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి, పత్రికలు ఛానల్స్ యూట్యూబ్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. దాంట్లో కూడా నన్ను చూపించేటప్పటికి ఇంకా ఎక్కువ మందికి తెలిసాను కదా. అవును, మీరు ఎక్కువ ప్రమోట్ అయ్యారు. నన్ను నెగిటివ్ పబ్లిసిటీ చేయటం వల్ల నేను ఇంకెక్కువ మందికి తెలిసా. అవును. రెండోది ఏంటంటే ఆ రెండు పత్రికలకి రాయటం తప్పు కదా, వాస్తవం తెలుసుకొని రాయాలి కదా. తప్పు కదా. ఎలా ఎలా ఇప్పుడు ఒక పత్రిక అనేది ఫలానా మురళీ గారు అన్నారు, దానికి మురళీ గారు ఫలానా అన్నారని రాస్తే మీరు అన్నారంటే దానికి అర్థం. అవును. లేదంటే ఫలానా చంద్రబాబు అన్నాడు, లేదంటే ఫలానా ఎల్లయ్య మాట్లాడాడు, అందుకని మేము ఇది మాట్లాడాం అదే ఇది రాస్తున్నామని రాయాలి కదా. దాంట్లో ఏం రాయకుండా ఒక దినపత్రిక ఏమో నేను పోలీసుల మీద తిరగబడ్డానంట, నేనేమన్నా 500 kgs ఉన్నాడు తిరగబడతానికి, వాళ్ళు వచ్చిన 5 పోలీసుల మీద నేను ఒక్కడే ఎడ తిరగబడగలుగుతా. ఇంకొకడేమో ఆర్పీకి తాగి బెదిరిస్తా అని, ఒకడేమో తాగానని, తాగితే పోతాను కదా, ఎట్టెళ్తాను అక్కడికి. సో ఇవన్నీ లాజికల్ లేకుండా రాశారు కాబట్టి వాళ్ళ మీద నేను లేఖల నోటీసులు ఇచ్చారా? 1 week లోపు స్పందించాలి. సో ఐ థింక్ నాకు తెలిసి 2-3 రోజులు వాళ్ళు రిప్లై రావాలి. రాకపోతే క్రిమినల్ కేసులు అదేవిధంగా సివిల్ కేసులు పరువు నష్టం దావా 2 వేయటానికి సిద్ధపడ్డా. ఇప్పుడు ఒక సిమిలారిటీ నాకు కనిపిస్తుంది సార్. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు విండోలోంచి పారిపోవడానికి ట్రై చేశాడు అంటే వ్యక్తిత్వ హననం. అంతే. మీరేమో హార్పిక్ తాగారంటావు, అది వ్యక్తిత్వ హననం. అంటే మన క్యారెక్టర్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడో అమెరికాలో ఎక్కడ ఉంటే స్వాతి నాయుడు ఎవరో శ్వేతా చౌదరి alias స్వాతి రెడ్డి, ఆవిడ దీన్ని బాగా ప్రమోట్ అంటే వాళ్ళకి ఆ రెడ్డి పేరు పెట్టుకోకపోతే వర్కౌట్ కాదు కదా. ఇంకొక అతను ఎవరో సీమ రాజా ఎవరో ఉంటాడు, అతను చౌదరి అని చెప్పుకోలేకపోతున్నాడు, సిగ్గులేదు కదా. నిజంగా మనకున్న కులాన్ని చెప్పుకుంటే తప్పే ఉంది. సో నిజంగా ధైర్యంగా ఇప్పుడు మళ్ళా కులం అని వెనక రాసుకుంటే తప్పలేదు కదా. ఆ కులం పేరు కూడా చెప్పుకోవాలంటే సీమరాజా అని చెప్పుకుంటే ఆడి పేరు చంద్రకాంత్ చౌదరి. అవును. సో అతను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాయంటే ఇంకా వాళ్ళ బతుకుల గురించి మనం డిస్కస్ చేయడం. వెంకటరెడ్డి నీకెవరు చెప్పాడు? నువ్వు వెళ్ళి చూసావా? వాడిని చంపే పోలీసులు ఇంట్రాగేషన్ చేశారని పేపర్లో వచ్చిందని మినిమం ఆలోచన కూడా చదవరా వాళ్ళు అని నాకు. సరే వాళ్ళకి ఎవరు చెప్పారంటే తెలుగుదేశం వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంపించారని చెప్పి లేదా గొడ్డల పోట్లు వేసారని చెప్పి ఎట్లా మాట్లాడారు. ఇదే టీవీ ఛానల్లో కూర్చొని ఆ మూర్తి అనే యాంకర్, TV5 యాంకర్, ఆయన చనిపోయి ఎవరు సతీష్ కుమార్ చనిపోయి ఒక 4-5 గంటలు కూడా కాకుండా నేను 12:40కి ఇప్పుడు టీవీలకు ఎక్కేశాడు. ఎలక్షన్ రిజల్ట్ నడుస్తూ ఉంది కదా రోజు, ఎక్కేసి లేపేశారని రాశాడు. అది ఆత్మహత్య లేదంటే హత్య నీకు తెలియకుండా నువ్వు లేపేశారని ఎట్లా రాసావు? అంటే ఇన్ఫర్మేషన్ ఏముందో మూర్తికి, TV5 మూర్తికి ఇన్ఫర్మేషన్ ముందే వస్తుంది. ముందు వాళ్ళ కదా అరెస్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఉంటే. మరి అటువంటి అప్పటికి FIR కట్టలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు రాదు. అప్పటికి FIR కట్టదే పోస్ట్ మార్టం రాదు కదా, రాలేదు. మరి ఎట్లా మీరు హత్యను డిసైడ్ చేశారు, గొడ్డల పోట్లని ఎలా డిసైడ్ చేశారు? ఇంకో ఛానల్లో అయితే టాల్కం పౌడర్ ఛానల్ ఒకటి ఉంది కదా, ఆ టాల్కం పౌడర్లో అయితే పౌడర్ అద్దేశారు ఆల్రెడీ. పౌడర్ అద్దేసి ఇది గూగుల్ టేక్అవుట్ కూడా తీస్తారు అప్పుడే వాళ్ళు. ఇది మడ్డరే పలానా వాళ్ళే గూగుల్ టేక్అవుట్ ట్రైన్ ఫోటో వేసి ఎట్లా, ఎలా నేనేం అట్లా మాట్లాడలేదు కదా. సో వాళ్ళు నా మీద సార్ నన్ను క్లియర్గా కొన్ని రోజులు జైల్లో ఉంచాలనేది వాళ్ళ టార్గెట్. అదే నన్నే కదా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అది టార్గెట్, దానిలో నేను ఒక్కడిని. సో నన్ను అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మరోసారి సక్సెస్ కావచ్చు. సో దానికి కూడా నేను సిద్ధపడే ఉన్నా. నేను కొంతమంది మాట్లాడుతుంటే విన్నా, అరే వెంకటరెడ్డి అనే వ్యక్తి కొంతమందికి తెలుసు, ఈ ఇన్సిడెంట్తో చాలామందికి తెలిసి ఒక హీరోలా మారిపోయాడు, అనవసరంగా మనమే పెద్దోడిని చేస్తున్నామేమో అని ఫీల్ అవుతున్నారు. మీ ఫీలింగ్ ఏంటి సార్? ఒక్కటి నేనైతే వాటి గురించి ఏం పట్టించుకోను సార్. ఒక రోజు జీవితంలో చీకటి ఉండొచ్చు, ఇంకో రోజు వెలుగు ఉండొచ్చు. సో ఎలా
లైఫ్ రొటేషన్లో ఒకరోజు ఇబ్బందులు ఉండొచ్చు, ఒకరోజు మనం బాగా హ్యాపీగా ఉండొచ్చు. సో నేను నిజంగా చెప్తానే కష్టాలు పడతా ఉన్నా స్టిల్ అని కూడా. కానీ ఏ రోజు కూడా నేను అది కనపడినేవాను ముఖం మీద కూడా. ఎందుకు కనపడినేవానంటే కామన్గా ఉంటాయి కదా, మనిషి అన్న కష్టాలు లేకుండా ఎలా ఉంటాయి. ఇప్పుడు నాకు ఇక్కడ రాసి పెట్టి ఉంది సార్, నేను జైలుకి వెళ్ళాలనుకోండి, దాన్ని ఎవడో ఆపలేడు కదా. వీళ్ళు ఇది కాదు ఇంకో కేసు పెడతారు, ఇంకో కేసు ఏదో ఒకటి పెట్టినా అరెస్ట్ చేయొచ్చు. సో దేవుడు ఆశీస్సులు, ఇక్కడ మా పార్టీ ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను వీళ్ళు ఏం చేయలేరు. సో రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా మళ్ళీ కొన్నాళ్ళు పోతాను, శాశ్వతంగా అయితే ఉండనుగా. శాశ్వతంగా మా అయితే 4 రోజులు, దాని తర్వాత వచ్చిన తెల్లారే మళ్ళీ మాట్లాడతా, వచ్చిన తెల్లారే మళ్ళీ నా వాయిస్ వినిపిస్తా. సో ఎక్కడా కూడా వెనకడుగు వేసేది లేదు. నేను ఒకటి క్లియర్గా బలంగా నమ్ముతున్నా, నా వల్ల ఎప్పుడు పార్టీకి నష్టం జరగకూడదు, లాభం జరగకపోయినా పర్లా. సో నేను అలానే మాట్లాడే ముందు కూడా అనుకుంటా, ఎక్కడ ఇవాళ మాట్లాడే దాని మీద పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి అనేది. ఎందుకంటే అవతల వాళ్ళు ఎంతో రెచ్చగొడతారు నన్ను డిబేట్స్లో కూర్చుంటే. మామూలుగా రెచ్చగొట్టడం ఉండదు, మహిళలను తీసుకొని వచ్చి రెచ్చగొట్టిస్తారు. సో వాళ్ళు మాట్లాడే మాటలకు మనమైతే చాలా ఇదిగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకొని చాలా వరకు కంట్రోల్గానే మాట్లాడతా. సో అందుకనే నాకు ఎంతమంది మీరు అన్నట్టుగా ఎంతమంది అభిమానించినా, ఎంతమంది మద్దతు తెలిపినా, అరే ఎంతమంది వెంకటరెడ్డి వెనకాల నిలబడ్డా, నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒక 4-5 ప్లాట్ఫామ్స్లో అటెండ్ అవటం జరిగింది. ఒకటి రెడ్డి వనభోజనాలకు సంబంధించిన 2 కార్యక్రమాల్లో, ఇంకొక కార్యక్రమం జగన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు బేగంపేట నుంచి నాంపల్లి నుంచి లోటస్ పాండ్ దాకా. సో అనేక మంది నాకు వచ్చి, అన్న సూపర్ నువ్వు వచ్చేసావు బయటికి, కంగ్రాచులేషన్స్, మేమందరం చాలా బాధపడ్డాం. ఇంకో వాళ్ళైతే నేను బయటికి నాకు రిమాండ్ పడకూడదని దేవుని మొక్కుకొని వెళ్ళి తర్వాత కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళ అభిమానం అది. ఉన్నారు. సో నిజంగా అంతమంది అభిమానాన్ని నేను ఈరోజు చూరగొన్నానంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది లేకపోతే ఎవరు నాతో ఇంత అభిమానం నాకు వచ్చేది కాదు కదా. సో నేను ఎప్పటికీ పార్టీకి రుణపడి ఉంటుందని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పైన ఎన్ని కేసులన్నా మొత్తం పెట్టింది ఇప్పటిదాకా? అన్న వాస్తవంగా అయితే ఎఫ్ఐఆర్ అయినటువంటి కేసులు అయితే 4. 4ట్లో ఒకటైతే సిసిఎస్ పరిధిలో ఉంది. రామగిరి ఎస్ఐ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడాడు కదా, రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి ఎస్ఐ సుధాకర్ అనుకుంటా, పోలీస్ డ్రెస్ ఏదో అతను నువ్వు పోలీసు డ్రెస్ వేసుకొని తెలుగుదేశం వాళ్ళకి వత్తాసు పలుకుతా ఉన్నావు, నీకు తెలుగుదేశం వాళ్ళతో ఉన్న ఫోటోలు ఇవి అని చెప్పి నేను అవన్నీ సాక్షి టీవీలో మాట్లాడితే నా మీద అనేక మంది మీద ఆల్రెడీ సిసిఎస్ కంప్లైంట్ ఇచ్చారు. అదైతే నన్ను ఇంకా పిలవలేదు. ఒకటి ఫస్ట్ నా మీద నమోదైన కేసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు అంటే 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 7వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు, 9వ తారీఖు పోలీసులు వచ్చారు. అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అప్పుడు 111 బిఎన్ఎస్ సెక్షన్ లేదు, ఎందుకంటే ఇంకా వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అది. సో ఆ కేసు ఏంటంటే అది ఒక వెరైటీ కేసు. ఏంటి ఆ కేసు అంటే, ఒంగోలు ఎమ్మెల్యే దామరచెల్ల జనార్దన్ వాళ్ళ తమ్ముడు దామరచెల్ల సత్య అని ఉంటారు, దామరచెల్ల సత్య. ఆయన ఇప్పుడు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నాడు ఐ థింక్. వాళ్ళు ఎలక్షన్స్కి ముందు విశాఖపట్నంలో ఒక కంటైనర్ వస్తే అది డ్రగ్స్ కంటైనర్ అని వాళ్ళే చెప్పారు, తెలుగుదేశం వాళ్ళే ప్రచారం చేశారు, ఇది డ్రగ్స్ కంటైనర్ అని. 25,000 కిలోల గంజాయి వచ్చేసింది, ఇది డ్రగ్స్ కంటైనర్ అన్నారు. సరే అది నిజంగా డ్రగ్స్ కంటైనర్ అయితే మరి ఇది సంధ్యా ఎక్స్పోర్ట్కి సంబంధించింది మీదే కదా అని చెప్పి నేను మాట్లాడానని చెప్పి ఎన్నికలకు ముందు వాళ్ళు వెళ్ళి ఒంగోలులో కంప్లైంట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు అప్పుడు ఎఫ్ఐఆర్ కట్ల, రిజల్ట్ రాగానే ఈయన గుర్తొచ్చింది. అరే మనం అప్పుడు కంప్లైంట్ ఇస్తే ఈ వెంకటరెడ్డి అనేవాడిని ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి. 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, నేను 6వ తారీఖు అప్పుడే సాక్షి టీవీలో ఉన్నా. అంటే ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు కూడా ఏదో ఛానల్లో ఉన్నా, మరుసటి రోజు సాక్షిలో ఉన్నా. అంటే నేను ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి నేను టీవీ డిబేట్లో ఉన్నారు. కనపడ్డా వాళ్ళకి, ఈడు ఇంకా మళ్ళీ డిబేట్లకు వస్తున్నాడు కాబట్టి వీటి మీద పెట్టాలని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి అక్కడ డిఎస్పీకి మేము ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చాం ఎలక్షన్ ముందే, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదంటే అప్పుడు 7వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు. 9వ తారీఖు నాకు మా సిఐ ఫోన్ చేశారు, వెంకటరెడ్డి గారు సిఐ నాకు తెలుసు పరిచయమే, మా లోకల్ సిఐ కాబట్టి, వెంకటరెడ్డి గారు మీ మీద ఏదో ఒంగోలులో కేసు అయిందంట, మార్నింగ్ 9 ఆ టైంలో. అప్పుడే నేను ఇంట్లో నుంచి ఆ రోజు తలసిల్ రఘురామన్న హైదరాబాద్లో ఉన్నారు, నేను రఘురామన్న దగ్గరికి వెళ్తాను కానీ బయలుదేరుతా, అక్కడ బయలుదేరే ముందు అప్పుడే జస్ట్ ఫోను. సో ఫోన్ చేస్తే మీ మీద అట్లా కేసు అయిందంట, ఒంగోలు నుంచి డిఎస్పీ గారు ఫోన్ చేశారు, మీ నెంబర్ అడిగారు అన్న. ఇవ్వండి సార్ నా నెంబర్, పర్లేదు ఇవ్వండి సిఐ గారు అని చెప్పాను. డిఎస్పీ గారు ఫోన్ చేశారు,
మీ మీద సోషల్ మీడియా కేసు అయిందంటే ఏం కేసు అంటే వాళ్ళకి ఏం కేసు తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. ఏ కేసో తెలియదు. Same ఇంకా repeating ఇంకా ఎంత దారుణం అంటే తర్వాత సరే అది చెప్పాను, ఎమ్మట డిఎస్పీ గారు ఫోన్ పెట్టేయంగానే 5 నిమిషాలకి ఏఎస్ఐ ఫోన్ చేశాడు, మేము బయలుదేరాం ఒంగోలు నుంచి అని. ఇప్పుడే కదండి డిఎస్పీ గారు మాట్లాడి, అప్పుడే ఎట్లా బయలుదేరారంటే బయలుదేరిపోయామండి, మేము వచ్చేస్తాం, మీరు లొకేషన్ చెప్పండి అన్నారు. నేను ఫిలిం నగర్లో ఉంటాను, ఈవినింగ్ మీరు వచ్చే టైంకి నాకు మీరు రింగ్ రోడ్ ఎక్కగానే ఫోన్ చేయండి, నేను లొకేషన్ పెడతా అని చెప్పి లోపు నేను రఘురామన్ దగ్గరికి వెళ్ళా. సో అప్పటికి లాయర్లతో మాట్లాడారు, ఏం కేసు అనేది నాకు తెలిసి సోషల్ మీడియా కేసు కాబట్టి పెద్దగా ఇదేమి ఉండదులే అని అన్నారు. అయినా వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి అని చెప్పి నేను అప్పుడే వాళ్ళని, సార్ మీరు నోటీసులు ఇవ్వడానికి అరెస్ట్ చేయడానికి అయితే చెప్పండి, నేను లగేజ్ అది ప్యాక్ చేసుకొని ఉండాలి కదా, బట్టలు తీసుకోవాలి కాబట్టి అన్ని సర్దుకొని పెట్టుకుంటా, అప్పటికప్పుడు వచ్చి హడావిడి చేయొద్దు. సో నేను క్లియర్గా ఉన్నా, నేను మెంటల్గా ఫిక్స్డ్. ఈ ప్రభుత్వం అప్పటికే దాడులు ఇవన్నీ చేస్తూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం, దాడులు చేస్తుంది, ఆల్రెడీ ఎక్కడికక్కడ ధ్వంసాలు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ప్రిపేర్ అయి ఉన్నా. సో ఆ రోజు మొట్టమొదటి కేసు, దాని తర్వాత నేను ఒంగోలు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది, అది స్టేషన్ బెయిల్. సో ఆ సెక్షన్లో సో ఆ రోజు నేను డిసైడ్, మనం రోజు మాట్లాడితే రోజు మాట్లాడాలి, లేదా అసలు ఒక రోజు కూడా మాట్లాడకుండా ఉండాలి, మనం అటు ఇటు కాకుండా సగం పనులు చేయకూడదు. సో క్లియర్గా కేసులకు మనం సిద్ధపడాలని నేను ఆ రోజే ఫిక్స్ అయ్యా. అది ఒక కేసు. రెండోది నాకు మీకు చెప్పాను కదా, అదంటే ఇంకా మనకి పిలవలేదు. ఇంకోటి మన కర్నూలులో బస్సు తగలబడిన దానికి సంబంధించిన విచారణకు కూడా వెళ్ళారు. సో ఇది ఎఫ్ఐఆర్ అయిన నన్ను ఎఫ్ఐఆర్ ఒకటి బెయిల్ తెచ్చుకున్నా, ఒకటి విచారణకి వెళ్ళా, ఇంకోటి కోర్టు బెయిల్ ఇచ్చింది మొన్నటి కేసు. ఈ 3. ఇంకోటి కొన్ని స్టేషన్లో నా మీద కేసులు పెట్టారు కానీ ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదని నాకు తెలిసింది. ఓకే. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి దగ్గర నుంచి మీ పైన ఏదో విధంగా కేసులు క్రమ పద్ధతిలో పెట్టుకుంటూనే వస్తూ ఉంది. ఫస్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడే మిమ్మల్ని పోలీసులు రండి, ఆ ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి, మీరు అప్పుడు పంపించారు, నా దగ్గర ఉన్నాయి. అప్పుడే ధైర్యంగా సంతకం పెట్టి పంపించారు. నిన్న కాక మొన్న అల్లాటప్ప కేసులో పోలీసులు వస్తే ఆర్పిక్ ఇదని మిమ్మల్ని ఎంత అవహేళన చేయడానికి ప్రయత్నించారంటే నెక్స్ట్ స్టెప్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందేమో అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? నేను ప్రిపేర్ అయ్యా అంటున్నా. ప్రిపేర్ అయ్యా. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్ చేశారు ఆల్రెడీ, ఇంకోసారి కూడా అరెస్ట్ చేస్తారు నన్ను. సో మీరు ఊరికి దీని గురించి పద్దాగల బాధపడు, దానికి అలవాటు పడాలని చెప్పా. రాజకీయాల్లో ఉన్నప్పుడు సో ఇవన్నీ ఉంటాయి, కక్ష సాధింపులు చేస్తారు వాళ్ళు. సో నేనేం వాళ్ళని రోజు ఇబ్బంది పెడుతున్నా కదా, రోజు మాట్లాడతా. ఇప్పుడు నా మీద శత్రుత్వం తెలుగుదేశం జనసేన ఇద్దరికే కాదు, సో వాళ్ళకి సంబంధించిన పత్రికలు కూడా నా మీద ద్వేషమే కదా, టీవీ ఛానల్ కూడా ద్వేషమే కదా. ఎందుకంటే వాళ్ళు కూడా నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, మన మూర్తి మీద కావచ్చు, మరొకరి మీద కావచ్చు. సో వాళ్ళకి ఆబ్వియస్లీ చేస్తారు. సో దాని గురించి అసలు ఆలోచనే లేదు. నా పనేంటి, నేను పార్టీకి నా వల్ల ఏమన్నా మేలు జరగాల, ఇది ఒకటే నా ఆలోచనతో. ఎలా ఉన్నారు? రెస్పాన్స్ ఎలా ఉంది ఇంట్లో ఎలా చెప్పినప్పుడు? అంటే వాళ్ళకి తెలియదు అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నాకు పోలీసులు వస్తున్నారని 10 నిమిషాల ముందే తెలుసా? ఓకే. మరి నిజంగా పారిపోయేవాడిని అయితే నేను ఫోన్ ఇంట్లోనే పడేసి, మా అపార్ట్మెంట్లో 1400 ఫ్లాట్లు ఉన్నాయి, అవును, దాంట్లో ఒక 20 మంది నాకు తెలిసిన వాళ్ళే, నాకు ఒక 20 మంది బాగా నాకు తెలిసిన వాళ్ళు, అంటే నా ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు నా దగ్గర సేవ్ చేసిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. అంటే రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడ లిఫ్ట్లో కానీ ఎక్కడన్నా కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కడ కనపడ్డప్పుడు కూడా వెంకటరెడ్డి గారు బాగున్నారా అని పలకరించేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు కొంతమంది. సో ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నేనంటే అక్కడ తెలియకుండా ఉండవచ్చు, పోలీసులు నన్ను ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. రెండోది నేను ఇష్యూ చేయాలనుకుంటే ఓ 10 నిమిషాలు పావు గంట నేను డోర్ తీయకుండా ఉన్నాను అనుకోండి, ఈ లోపు నేను ఫోన్లు చేస్తే అందరూ వచ్చేస్తారు, టీమ్ హైదరాబాద్ మొత్తం వచ్చేస్తారు. కానీ నేను ఎక్కడ అలా చేయలా, అంటే నేను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉన్నాను కాబట్టి చేయలా. రెండో అంశం ఇక్కడ క్లియర్గా నాకు పోలీసులు వస్తున్నారని ఎలా తెలుసు అంటే, నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా, నాకు అప్రూవల్ ఇవ్వాలి వస్తున్నారంటే, లేకపోతే నేనన్నా వాళ్ళు గేట్ పాస్ పంపించాలి. నేను ఆ రోజు ఉదయం ఎవరికి గేట్ పాస్ పంపించాలా. రెండు నా ఫోన్లు ఆన్లోనే ఉన్నాయి, ఫోన్ ఆన్లోనే ఉంది, మా మిస్సెస్ ఫోన్ ఆన్లోనే ఉంది. ఎవరన్నా వస్తే గేట్ దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తారు కదా, వచ్చాము అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి. సో లైక్ అమెజాన్ కానీ బ్లింకెట్ కానీ వాళ్ళైనా మనకు వస్తుంది. సో వస్తుంది, వాళ్ళ ఫోటో వస్తుంది, మనకి ఇవన్నీ ఉంటాయి. హనుమాన్ అనేటటువంటి ఒక కానిస్టేబుల్ నుంచి మన గేట్కి ఎంట్రీ వచ్చింది. నేను అతను ఎవరో మనకు తెలియదు కదా, ఫోన్ నెంబర్ కూడా చూసా, ఫోన్ నెంబర్ ఫేస్ 2 మనకు తెలియదు. సో యాక్సెప్ట్ కొట్టకుండా రిజెక్ట్ కొట్టా, డిక్లైన్. నేను పట్టించుకోవాలి, ఒక్కోసారి ఫ్లాట్ నెంబర్ కూడా తప్పు చెప్తారు, టవర్ నెంబర్ కూడా తప్పు చెప్పాలి,
2 మళ్ళీ 10 నిమిషాల తర్వాత సేమ్ పేరుతో డిఫరెంట్ నెంబరు వేరే నెంబర్తో మళ్ళీ అప్రూవల్ వచ్చింది. ఇది ఎవరో మన ఫోన్ ఆన్లో ఉంది అని చెప్పి నేను డిక్లైన్ కొట్టి ఆ 2 ఫోన్లకి నేనే ఫోన్ చేశా. ఓ ఓకే రైట్. చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాళ్ళు. ఆ 2 ఫోన్లకి ఇదిగోండి ఈ ఫోను, ఈ ఫోన్ నుంచి నేనే ఫోన్ చేసా వాళ్ళకి. ఓకే ఇదే నా మెయిన్ నెంబర్. దీని నుంచి నేను ఫోన్ కొట్టా. ఓకే ఎందుకంటే అది ఆధార్ లింక్ అప్ కానీ ఫోన్పేలు గూగుల్ అన్నీ అదే నెంబర్ ఉంటుంది, బ్యాంకు దానికి అటాచ్. దాని నుంచి నేను ఇద్దరికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. నేను ఎమ్మడే మా కమ్యూనిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, ఎఫ్ఎం ఆఫీస్ అని ఉంటుంది, చేసి ఇదిగో పలానా 2 నెంబర్ల నుంచి నాకు వచ్చింది, మరి నేనేం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, సరే ఎవరో కనుక్కోండి, మరి ఏదైనా పని మీద వస్తే రమ్మన్నట్టుగా నాకు ఫోన్ చేసి చెప్తే నేను రమ్మంటాను అని చెప్పేలోపు చెప్పి నేను పొద్దున్నే పేపర్ల మీద వీడియోలు చేస్తా కదా, ఇప్పుడు మీ స్టూడియోలో చేసే రోజు నేను వీడియోలు స్క్రీన్ మీద. సో అలా నేను రోజు ఇంటి దగ్గర చేస్తూ ఉంటా. చేస్తాను అని చెప్పి అప్పటికే ఏ సబ్జెక్టులు చేయాలనేది చూసుకొని స్నానం చేసి చేస్తాను కాబట్టి స్నానం చేద్దామని అలా వెళ్ళబోతున్నా లేచి. ఈ ఫోన్ అంతా సోఫాలోనే ఉంది. వెళ్తుంటే ఆ కారిడార్లోంచి నాకు కనపడుతున్నారు, అంటే కిచెన్ రూమ్ అంటే వంటగదిలోంచి కనపడతా ఉంటుంది కారిడార్లోంచి వస్తున్నారు. ఎస్ నా కోసమే అని నేను, ఎందుకంటే దాదాపు గుంపు, మా ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు 5గురు, సరే వాళ్ళు 5గురు 7గురు వస్తున్నారు. కారిడార్లో నడుచుకుంటూ వస్తుంటే తెలిసిపోయింది. నేను టీ షర్ట్ షార్ట్ మీద ఉన్నా. సో టీ షర్ట్ షార్ట్ మీద ఉన్నా కాబట్టి నేను లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి షార్ట్ తీసేసి మళ్ళీ ఫ్యాంట్ వేసేసుకొని అలానే ఆ టీ షర్ట్ అలానే ఉంచుకొని నేను బయటకు వచ్చి డోర్ తీశాను. అంటే బెల్ కొట్టారు కదా, అప్పుడు 2వ బెల్ కొట్టారు, డోర్ తీశాను. నేను డోర్ తీయగానే వెంకటరెడ్డి అన్నాడు. అవును నేనే అన్నా. నేను ఇన్స్పెక్టర్ని తాడిపత్రి నుంచి అన్నాడు. లోపలికి రండి అన్న. సోఫాలో నేను కూర్చోమన్నా, నేను కూర్చున్నా. వాళ్ళిద్దరు కానిస్టేబుల్ లోపల ఉన్నారు, 2 కానిస్టేబుల్ బయట ఉన్నారు. ఇంకో మా 2 సెక్యూరిటీ కమ్యూనిటీ సెక్యూరిటీ బయట ఉన్నారు. మీరు అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అని అన్నాడు. ఎస్ అవునండి అన్న. ఈలో ఫోను పైనుంచి వెళ్ళాం ఉన్నాడు, ఎవరెవరు ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు కదా, అంటే ఏమన్నా జనాలు వచ్చిపోగారు, ఇట్లా ఏం లేదు, అంతా ఓకే కూల్. సరే ఈ వీడియోలో మాట్లాడింది మీరేనా అన్నాడు. ఎస్ నేనే మాట్లాడాను, ఇక్కడే కూర్చొని మాట్లాడా అన్న. అది ఇంట్లో కూర్చొని చేసిన వీడియో, ఇక ఇక్కడే కూర్చొని మాట్లాడా అన్న. జగన్ అన్న కనెక్ట్స్ ఎవరిది అని అడిగారు. మా అఫీషియల్ సోషల్ మీడియా అన్న. అది మీ అఫీషియల్ సోషల్ మీడియా దాంట్లోనే ఉంది, ఎవరిది, ఎవరు రన్ చేస్తారు, వాళ్ళ పేర్లు ఏంటి అన్నాడు. నాకు ఎలా తెలిసిద్దండి అన్న. అది నాకు ఎలా తెలిసిద్దండి, మీరు పార్టీ కదా, మీ సోషల్ మీడియా ఎవరు రన్ చేస్తారు మీకు తెలీదా? సోషల్ మీడియాలో మా పేజీలు ఎవరెవరు రన్ చేస్తారు అనేది నాకు ఎట్లా తెలిసిద్ది? మా పార్టీలో అనేక మందికి పదవులు ఉన్నాయి, వాళ్ళ విధులు ఏంటనేది నాకు తెలుస్తాయా? నా డ్యూటీ ఏందో నేను వరకు అంటే లేదు. A2గా అతన్ని జగనన్న కనెక్ట్స్, A1గా మీ మీద కేసు అయింది అన్నాడు. ఎఫ్ఐఆర్ కాపీ ఉందా అన్న. లేదు కేసు అయింది, మేము మిమ్మల్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి వచ్చాం అన్నాడు. డైరెక్ట్గా కేసు కాలా, ఎఫ్ఐఆర్ లేదు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి వచ్చాం అన్నాడు. ఓకే అన్నాక వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయొద్దు, మీ ఫోన్లు అక్కడ పెట్టండి అన్నాడు. సో మేము ఆయనకి ఇచ్చేసాను, ఆ ఫోన్ మా మిస్సెస్ ఫోన్ 2. తీసుకోకూడదు కదా అలా. సార్ నేను కోఆపరేట్ చేస్తాను కాదు, అసలు అకార్డింగ్ టు సుప్రీం కోర్టు వాళ్ళు ఫోటోలు వీడియోలు వద్దన్నారు, నాకేం పబ్లిసిటీ చేసుకోవాలని కూడా లేదు. అంటే ఏదో దొంగతనానికి వచ్చినట్టుగా ఉంది కదా పంచాయతీ. ఈలోపు మళ్ళీ ఫోన్లు మాట్లాడుతున్నాడు. సో అతను ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నా అని చెప్పేశాడు. ఎక్కడ వీడియో ఫోటోలు వద్దన్నారు వాళ్ళు. నేను కూడా ఏం లేదు, మా పాప అప్పటికి నిద్రపోతా ఉంది. యాక్చువల్గా స్కూల్ టైము, కానీ ఆ రోజు హెల్త్ బాగాలేదులేని మేము పంపించదులే, ఫీవర్ ఉంది కొంచెం, వద్దులే అని చెప్పి ఇంట్లోనే ఉంచాం. సో మా మిస్సెస్ వీళ్ళకి సరే వాటర్ ఇమ్మన్నా వాటర్ టీ కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది. వాళ్ళు నన్ను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికని మొత్తం వీడియో గురించి అడుగుతున్నాను, మీరు ఎలా మాట్లాడారు అని. కానిస్టేబుల్ కూర్చొని రాసుకున్నాడు అంతా. ఈలోపు మళ్ళీ ఫోన్లో వస్తే సిఐ బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. మరి ఎవరు ఫోన్లు చేస్తున్నారా, సార్ అంటున్నాడు. సార్ అంటే సిఐ, ఇంకో సిఐని అయితే సార్ అండగా, డిఎస్పీనో ఎస్పీనో కదా. సో ఎవరు మాట్లాడుతున్నారనేది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇది అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం అయిపోయినాక మళ్ళీ లోపలికి వచ్చాడు. అంటే ఇక్కడ అయిపోయింది, నా చేత సంతకం తీసుకోవాలా. ఫోన్ వస్తే వెళ్ళాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు. వచ్చి వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ రికార్డ్ ఇక్కడ కాదు, స్టేషన్కి వెళ్ళి రికార్డ్ చేయాలన్నాడు. నేను అప్పటిదాకా కూల్గానే ఉన్నా. మీరు నాకు చెప్పింది ఏంటి, ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి, నా ఫోన్లు తీసుకున్నారు, మీరు రాగానే అడిగారు, ఇచ్చా, ఫోన్ ఇవ్వండి, నేను ఫోన్ చేసి చెప్పాలి మా వాళ్ళకి, లేదా మీరు నాకు నోటీస్ ఇవ్వండి అరెస్ట్ చేస్తున్నా అని.
మా ఫోన్లో హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు దాన్ని బట్టి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఎవరికి చెప్పాలా, నేను అనుకుంటే మిమ్మల్ని బయట ఆపచ్చు. మీరు వస్తున్నారు, నాకు 10 నిమిషాల ముందే గెస్సింగ్ ఉంది. ఎందుకంటే నేను ట్రూ కాలర్లో చెక్ చేశా, పీసీ అని వచ్చింది బ్రాకెట్లో, పేరు పక్కన పీసీ అని వచ్చింది. పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అని గెస్ట్ చేశా. నేను చదువుకున్నాను. నేను రోజు టీవీ డిబేట్లో నెంబర్ ఆఫ్ డిబేట్స్ నెంబర్ ఆఫ్ అందరం ఫేస్ చేస్తాను. అంత అమాయకంగా నేను లేను. సో మీరు వస్తున్న సంగతి నాకు కారిడార్లో కనపడింది. అయినా నేను ఏమన్నా మీరు రెండో బిల్లుకి డోర్ తీసా, మిమ్మల్ని ఆపాలనుకుంటే బయట ఆపుతా, మీరేం తలుపులు బద్దలు కొట్టుకొని నేను రాలేరు, బయట మా సెక్యూరిటీ కూడా ఉంది. సో ఇంత క్లియర్గా నేను వాదించా. లేదండి మిమ్మల్ని ఓన్లీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపించేస్తాం, లేట్ అయ్యిద్ది, కాకపోతే ఎక్కడి తాడిపత్రి వెళ్ళాలి, మళ్ళీ మీరు రావాలి కాబట్టి జత బట్టలు పెట్టుకుని అన్నాడు. సార్ నాకు నోటీస్ ఇవ్వండి, రేపు ఉదయం వస్తా. ఏముంది అందుట్లో? నేను ఆడికి పారిపోయేవాడిని కాదు, నా మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. సో నాకు కేసులు కొత్త కాదు. లేదంటే ఇప్పుడు మీరేదో వస్తున్నారని చెప్పి నేను భయపడి పారిపోయేవాడిని కాదు. మీరు వస్తున్నారని ధైర్యంగా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఆల్రెడీ మొన్న కూడా వెళ్ళొచ్చా నేను కర్నూలు. ఇంత చెప్పా, లేదని మిమ్మల్ని ఏం ఇబ్బంది ఏం లేదు, మీరు రండి అని రెస్పెక్ట్గానే మాట్లాడాడు. కాబట్టి నేను కూడా సరే వెళ్దాము, ముందు నాకు నోటీస్ ఇవ్వండి, వాళ్ళు ఇస్తే రేపు ఉదయం వస్తా అన్న. లేదండి ఇప్పుడే తీసుకురమ్మంటున్నారు అన్నాడు పైనుంచి. సరే నేను వస్తానన్నా. సరే ఓ జత బట్టలు తీసుకోండి అన్నాడు. వెళ్ళి బట్టలు తీసుకొని బయలుదేరినా. మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకొని బయలుదేరుతున్నాడు. మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకుంటే మీరు మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకెళ్తారు? మా మిస్సెస్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయండి. నా ఫోన్ ఇచ్చా, మా మిస్సెస్ ఫోన్ ఇవ్వండి మీరు అంటే, లేదు మళ్ళీ మీరు ఇక్కడ అందరికి ఫోన్లు చేసి చెప్తారు, మళ్ళీ వెళ్తున్నా, ఇప్పుడు మేము వెళ్తున్నా, మిమ్మల్ని తీసుకెళ్ళిన సమాచారం అందరికి తెలిసిపోయింది. ఇదేంటంటే దొంగచాటుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏదో కేసులో అరెస్ట్ చేస్తారు సిఐ గారు. మీ ఆవిడని కూడా ఫోన్లన్నీ ఎత్తుకుపోయి మీ ఆవిడ మీ అమ్మ నాన్నకి ఇన్ఫార్మ్ చేయొద్దు, మీ అత్త వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొద్దు అని చెబితే మీరు ఊరుకుంటారా? అసలు ఇది రూలా అని నేను కూడా గట్టిగా వాయించి, మీరు ఫోన్ ఇస్తే నేను వస్తా, లేదా కూర్చోండి ఫోన్ మాట్లాడి మా వాళ్ళకి చెప్పి నేను అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి కదా, చేసి వస్తా, అప్పుడు తీసుకెళ్ళి మీరు 2 ఫోన్లు అంటే అప్పుడు ఇచ్చాడు. ఇచ్చి ఫోన్ మీరు ఎక్కడా కూడా వీడియోలు తీయొద్దు, ఎవరికి ఫోన్లు చెప్పొద్దు, ఎవరికి ఫోన్లు చేసి చెప్పొద్దు, ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంచండి. అయినా ఎట్లా గోప్యంగా ఉంచుతారు? ఆల్రెడీ సీసీ ఫుటేజ్ ఉంది, ఆల్రెడీ మా మిస్సెస్ చేసి మా అందరికి ఫోన్లు ఇన్ఫార్మ్ చేసి సార్, అది రైట్ కదా. అదే తీసుకొని వెళ్ళారు. నన్ను అయితే దారిలో ఎక్కడ ఇబ్బంది ఏం పెట్టలేదు. బట్ ఆయన కంటిన్యూ పావుగంట అరగంట ఫోన్లు. నేను హైదరాబాద్లో ఉండగానే నా వార్త టీవీలో వస్తున్న సంగతి నాకు తెలిసిపోయింది. ఎట్టంటే ఆయన ఫోన్లు వస్తున్నాయి, అప్పుడే టీవీలో ఎట్లా వచ్చింది? సీసీ ఫుటేజ్ ఉన్న సంగతి మీకు తెలియదు. అది కమ్యూనిటీ సార్, మనం సీసీ ఫుటేజ్ తీయడానికి ఉండదు కదా అని. నా ఫోటో నేను నడుచుకుంటూ వెళ్తున్నాయి, నా వీడియో అంతా వచ్చింది కదా సీసీ ఫుటేజ్. సో వాళ్ళని పైనుంచి అప్పుడే స్టంటింగ్లో. సో తర్వాత తాడిపత్రి తీసుకెళ్ళి గుంతకల్ తీసుకెళ్లారు. గుంతకల్లో విచారణ విచారించారంటే మిమ్మల్ని దాంట్లో చాలాసేపు కూర్చోబెట్టారు. విచారణ ఏముంటుంది అంతకుమించి? దాంట్లో మనం మర్డర్ చేసామా, లేదంటే విచారణ అసలు ఉండదు. అదే కదా, ఏం చేసామో వాళ్ళకి విచారణ సంబంధించి. సో తర్వాత మా నాయకులు అందరూ వచ్చారు, కానీ ఎవరిని లోపలికి అలౌ చేయాల. పలానా వాళ్ళు వచ్చారు కానీ ఫోన్ చేస్తున్నారు. అదే పలానా వాళ్ళు వచ్చారని కానిస్టేబుల్ వచ్చి ఇతనికి చెప్తున్నాడు, ఇతను పై అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, ఎవరిని రానియద్దు. తర్వాత ఎప్పుడో లాయర్ని తీశారు. నాకు చెప్పింది ఏంటంటే, విచారణ పూర్తయినాక నిన్ను లేటుగా అయినా పంపించేస్తాం. సిఐకి తెలియదు అసలు. అప్పుడు సబ్మిట్ చేస్తున్నారు. తర్వాత నాకు సంతకాలు కూడా పెట్టించుకున్నారు. ఏమని, మళ్ళీ విచారణకు ఎప్పుడు రావాలి అనే దాని మీద డేట్ ఒకటే, ఇలా డేట్ తర్వాత వేస్తాము అని పెడితే దాని మీద కూడా పెట్టా. చదివారా క్లియర్గా? ఇవ్వలేదు, చదివాను. సో కానీ అప్పుడు కూడా నేను ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇవ్వాల. మీ లాయర్లకు వచ్చేసి ఉంటుందిలే అన్నాడు. నేను ఇవ్వను అన్నాడు సిఐ. ఎఫ్ఐఆర్ ఇవ్వాల. మీ రైట్ కదా అది. ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద ఎవరు కేసు పెట్టాడు తెలుసుకోవాలి కదా అంటే ఇవ్వాల. సో వాళ్ళేంది పంపించేద్దామని. ఎవరు సార్ మీ పైన కేసు పెట్టింది? తెలుగుదేశం నాయకుడు తమ్ముడు చేత పెట్టించారు తాడిపత్రి. విచిత్రం ఏంటంటే, రాత్రి 7:30 కంప్లైంట్, 7:30 ఎఫ్ఐఆర్, పొద్దున్న 7:30 మా ఇంటికి పోలీసులు వచ్చారు వితిన్ 12 hours. అది కూడా ఇది ఆంధ్ర నుంచి తెలంగాణ. అసలు ఎంత ర్యాపిడ్ గా వస్తారు అసలు చూడండి. పోలీస్ వ్యవస్థ ఎంత నిజంగా ఆ పనితీరు వేరే ఆటలో ఉంటే. ఇప్పుడు మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక 17 నెలలు అయింది అత్యాచారం చేయబోయి, హత్య చేయబోయి, ఇప్పటికి శవం దొరకల. మరి అక్కడ ఎందుకు వీళ్ళు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలా? 17 నెలలు అయినా శవం దొరకదు. కానీ వెంకటరెడ్డి దగ్గరికి మాత్రం 12 గంటల లోపే దగ్గరికి ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చేసారు. పోసాని కృష్ణమురళి అదే కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర మాత్రం 9 hours వచ్చేస్తారు. ఇప్పుడు కొమ్మినేని గారి మీద కూడా అదే కదా, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చారు. పోసాని గారి ఆంధ్ర నుంచి తెలంగాణకి రాత్రి 7:30కి, పొద్దున 7:30కి వచ్చేసారు. రాత్రి 7:30 కంప్లైంట్ ఇస్తే పొద్దున 7:30కి నా దగ్గరకు వచ్చేసారు.
మరి ఇంత స్ట్రాంగ్‌గా పనిచేసే పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రథమ స్థానంలో ఉండి ఇప్పుడు 36వ స్థానానికి 36 స్థానానికి ఎందుకు పడిపోయిందంటారు? అదే సార్ వాళ్ళు చేసే పని ఆ పని చేసే దగ్గర చేయట్లా, హ్మ్. తప్పుడు విధానాల దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి పడిపోయింది. ఆ! ఇప్పుడు అత్యాచారాలు, హత్యలో ఇది జరగకుండా ఉండేదంటూ పోలీసు వ్యవస్థ పని చేయట్లా. తప్పుడు కేసులు, అవసరమైతే పోలీసులే దాడులు, పోలీసులే తీసుకెళ్లి గంజాయి పెట్టడం, హ్మ్. వీటి మీద పెడుతుంటే మరి పోలీస్ శాఖ అట్టడుగు స్థాయికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తుంది? సో చాలా దారుణంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారనేది క్లియర్గా నా విషయంలో మరోసారి స్పష్టమైంది కదా. కానీ మీరు సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చింది తట్టుకోలేకపోతున్నారు. అదొకటైతే చాలా బాధగా వాళ్ళ ఏడుపులే మాకు శ్రీరామరక్ష కానీ శ్రీరామరక్ష అంటారు. నన్ను చూసి ఏడవకండ్రా అంటాం కదా. ఏడవకండ్రా ఆటో వెనక రాని వెనక ట్యాగ్ ఇది ఎక్కువ మంది ఎందుకు ఏడుస్తారు, ఏడవకండ్రా అని చెప్పటమే. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వచ్చారు కదా! మిమ్మల్ని కలిసారు. మీరు కూడా కలిసారు. నేను కలిశాను. ఏమన్నారు ఈ కేసు? ఫస్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిశాను. హ్మ్. నేను మంగళవారం అరెస్ట్ అయ్యాను. బుధవారం పొద్దున్నే వచ్చాను హైదరాబాద్కి. గురువారం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టు పని మీద, అంటే ఆయన లండన్ పర్యటనకు వెళ్ళారు కాబట్టి విదేశీ పర్యటనకి వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకునేటప్పుడు పర్యటన అయిపోయినాక ఒకసారి మీరు మాన్యువల్గా వచ్చి అటెండ్ అవ్వాలనేది ఉంటుంది రూల్. ఉంటది. సో ఆ రూల్ ప్రకారం వచ్చారు ఆయన. కానీ దీన్ని కూడా తప్పుగా చూపించారు ఆయన కదా. కేసులకు సంబంధించి కేసులకు రాయలేదు. సంబంధించి రాలేదు. ఆయన మీద పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించి ఇది విచారణకు కూడా తెలియకుండా తెలీదండి. టీవీ ఛానల్ ఎలా రన్ చేస్తున్నారు సార్? నాకు వాళ్ళకి తెలుసు కావాలని ప్రజలు తప్పుదో పట్టించడం. ఓహో, ఓకే. తెలియకుండా అడుగుచ్చారు, ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తారు కదా ఆల్రెడీ. ఓకే. అసలు ఇది బట్ మీరు దాన్ని ఎత్తొద్దు, ఇది చదవండి. ఇది చదవండి అంటారా? సో వచ్చారు. వచ్చినాక నేను బేగంపేటలో రిసీవింగ్కి నేను మాజీ మంత్రులు కొంతమంది, ఉమ్. మాజీ ఎమ్మెల్యేలు ఇట్లా మేము అందరం ఎయిర్పోర్ట్లో రిసీవింగ్కి వెళ్ళాను లోపలికి. నేను కూడా లోపలికి వెళ్ళాను. ఉమ్. వెళ్ళినాక జగన్ గారు నన్ను చూడంగానే వెల్కమ్ బ్యాక్ వెంకటరెడ్డి అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్న. ఉమ్. అయిపోయినాక ఇంకా నేను కలిసేసాను కదా, వచ్చేసాను. ఏమంటే కాన్వాయ్లోనే జగన్ గారితో పాటు కాన్వాయ్లో ర్యాలీగా అందరం వచ్చాం. నాంపల్లి వచ్చాం. నాంపల్లి నుంచి లోటస్ పాండ్లో కలవాలని ఉద్దేశం ఏం లేదు నాకైతే. నార్మల్గా లోటస్ పాండ్కి వెళ్ళా. సరే లోపల జగన్ గారుతో వేరే వాళ్ళందరూ కూడా కలుస్తున్నారంటే నేను కూడా లోపలికి వెళ్ళాను. నన్ను కూడా లోపలికి తీసుకున్నారు. వెళ్ళిన తర్వాత జగన్ గారు నన్ను, వెంకటరెడ్డి నీ మీద మళ్ళీ వాళ్ళు కేసులు పెడతారు, ఉమ్. సో నువ్వు ధైర్యంగా ఉండు, ఉమ్. నీ వెనకాల మేమంతా ఉన్నాం, మన లీగల్ టీంలో ఒక 10 మందిని ఎప్పుడు నువ్వు టచ్లో ఉండు వాళ్ళతో, ఉమ్. నీ దగ్గర పెట్టుకో 10 మందిని ఎప్పుడు. సో నువ్వు వాళ్ళ దృష్టిలో ఎక్కువ టార్గెట్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడ టంగ్ స్లిప్గా మాకు మంచిగా మాట్లాడారు. ఎక్కడ నువ్వు టంగ్ స్లిప్ కావద్దు, అలానే ఎక్కడ మాట్లాడటం మానేయాల్సిన పని కూడా లేదు. నీ వెనకాల మేము ఉన్నాం, కానీ నిన్ను టెంప్ట్ చేస్తారు, నిన్ను మళ్ళీ ఇరికించాలనే ప్రయత్నం చేస్తారు. నీ టంగ్ ఒకవేళ నువ్వు స్లిప్ అయితే దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మళ్ళీ 2-3 సార్లు నొక్కి చెప్పారు, టంగ్ ఎక్కడ స్లిప్ కా మాకు. నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, సబ్జెక్ట్ అండ్ సెటైరికల్, ఫస్ట్ నుంచి టంగ్ స్లిప్ అవటం లేదు. సబ్జెక్ట్ అండ్ సెటైరికల్, ఇలానే నీ వేలో నువ్వు వెళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నావు అదే వేలో వెళ్ళు, ఎక్కడ టంగ్ స్లిప్ కా మాకు. ఇది నాకు చెప్పారు. సరే సార్ అట్లా సార్ అన్న. సరే నేను మళ్ళీ రేపు పులివెందుల టూర్ ఉంది నాకు నెక్స్ట్ వీక్. నెక్స్ట్ నేను తాడేపల్లి వస్తా. వచ్చినప్పుడు ఒకసారి రా అంటే అక్కడ కొంచెం నిలబడి మాట్లాడాము, పర్సనల్గా మాట్లాడటం లేదు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అదే అసలు ఆయన వస్తే ఏంటి సార్ హైదరాబాద్ అంత క్రౌడ్ వచ్చారు? హైదరాబాద్కి పూనకాలు వచ్చినాయి. అసలు హైలైట్ అది. జగన్ గారు రాగానే హైదరాబాద్కి పూనకాలు లోడింగ్ అన్నట్టుగా జగన్ 2.2 అక్కడ లోడింగ్ ఎలా అవుతుంది ఆంధ్రాలో, హైదరాబాద్ పూనకాలు లోడింగ్ అయింది ఆ రోజు. మళ్ళీ ఈసారి హైదరాబాద్ లో పార్టీ కొద్దిగా స్ట్రాంగ్ సార్ అది కూడా పిలుపునివ్వకపోతేనే. పిలుపునివ్వకపోతే జగన్ గారు ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పిలుపునివ్వాలి, ఎవరో సోషల్ మీడియాలో జగన్ గారు వస్తున్నారని అభిమానంతో అన్న వస్తున్నారని పోస్టర్లు పెట్టుకున్నారు అంతే. అంతే. దాన్ని చూసే ఎంతమంది వచ్చారంటే నిజంగా పిలుపునిస్తే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ విధంగా అంత జన సందడంతో నిండిపోయిద్దో ఒక్కసారి మనం ఊహకు అందదు. సూపర్. సో అది ప్లేస్ వేరైనా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఎక్కడైనా ఒకటే అనేది మరోసారి మన హైదరాబాద్లో స్పష్టంగా కనపడింది. చాలా మందికి నిద్ర పట్టకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు వాళ్ళ నిద్ర మాత్రలు వేసుకొని పడుకోమండి, మేమేం చేయగలుగుతాం దానికి. నిద్ర నిద్ర రాకపోతే నిద్ర మాత్రలు వేసుకొని పడుకోవాలి కదా. ఇందుకే మీకు అంతమంది ఫ్యాన్స్ టైమ్లీ ఒక పంచో సెటైర్ సార్ అప్పుడు ఆ ఎల్లో మీడియాకి వాళ్ళకి నిద్ర పట్టకపోతే నేను ఏం చేయను. ఒకవేళ లేదంటే ఆపుకోలేకపోతున్నారు అనుకోండి, పద్దాక లేచి పోసుకోలేకపోతే డైపర్లు వేసుకొని కూర్చొని ఒకేసారి పారేయచ్చు కదా. దానికి మేమేం చేస్తాం దానికి, వాళ్ళ కోసమని మా ప్రోగ్రాంలు మేము ఆపుకోలేం కదా. ఓకే సరే, ఏదేమైనప్పటికీ మీరు మాత్రం మీ వాయిస్ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తారు. ఎంత సటైరిక్గా, ఎంత సిచ్యువేషన్ అయినా నిజంగా చెప్పాలంటే మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది, లేడీస్ని కూడా తీసుకొచ్చి మాట్లాడిస్తారు జనసేన అధికార ప్రతినిధులు, వాళ్ళని వీర మహిళల్ని. అప్పుడు కూడా యువర్ వెరీ కంట్రోల్డ్ అండ్ వెరీ స్టేబుల్గా ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి
వాళ్ళ పైకి వెళ్ళినా కూడా ఎంత ఫోర్స్గా మాటలు వెళ్ళినా కూడా అందుట్లో ఇంత తప్పు కూడా దొరకదు. వాళ్ళు సార్ ఇప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ అక్కడ మాట్లాడితే తల్లి చెల్లి, అంతే ఎక్కడికి వెళ్తారు. నేను అందుకని ఒక రోజు తల్లి చెల్లి అంటే మీరు ముగ్గురు పిల్లలు తీసుకొని రండి అన్న. సబ్జెక్ట్ ఏంది, మనం మాట్లాడేది ఏంది, మాట్లాడితే ఎందుకు కొత్త తల్లి చెల్లి? ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారంటే మీరు ముందు ఆ తల్లి చెల్లిని తీసుకురండి అంటే మరి మీరు అప్పులకి తల్లి చెల్లికి ఏం సంబంధం? సార్ మీరు ఎందుకు ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరిగితే గిట్టుబాటు ధర లేదంటే తల్లి చెల్లిని తీసుకురండి, మొత్తం ఇంకా అంతమించి నువ్వు లేదా తల్లి చెల్లిని వదిలేసావు, ఇదే సబ్జెక్టు. సో అందుకని నేను చెప్పింది మీరు ముగ్గురు పిల్లల్ని తీసుకొని వచ్చి మాట్లాడండి అని. సో వాళ్ళు సో థ్యాంక్ యూ సార్. మీ చాలామంది ఏదో విధంగా ప్రోపగాండా చేసి క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ట్రై చేస్తారని అంత ఈజీ కాదు. మీరు దాన్ని కూడా ఏంటి పూర్తి స్థాయిలో కౌంటర్ చేయగలుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి నాయకులందరికీ కూడా కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయలేకపోయామే, రిమాండ్ చేయలేకపోయామని చాలా బాధపడుతున్నారు. ఏదేమైనప్పటికీ పార్టీకి మీరు ఒక బలం, మీ వాయిస్ చాలా 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 మందిని ప్రభావితం చేస్తూ ఉంది. అదేవిధంగా మీ కుటుంబానికి కూడా మీరు ధైర్యం చెప్పిన విధానం కానీ, మీరు అరెస్ట్ అయితే మీకున్నటువంటి ఇంత సమూహం వెంట నడిచిన విధానం కానీ చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది. అండ్ మీరు కూడా అరెస్ట్ అయిన నెక్స్ట్ డేనే 24 hours సార్ నన్ను అరెస్ట్ చేసింది 8:30, నేను 7:30కి లైవ్కి వచ్చా. అంటే 24 గంటలు కూడా గడవల, 24 గంటలు గడవక ముందనే మళ్ళీ నేను లైవ్కి వచ్చి అదే వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. అది కూడా తట్టుకోలేక, అరే మీరు అరెస్ట్ చేశారు రాత్రి, మీ డీజిల్ బొక్క, వాడు తెల్లారే వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఏదో సినిమాలో ప్రభాస్ సినిమాలో ఎవరు చెంబల మడుగు ఎంతమంది వచ్చారు, 5గురు, రాను పోను ఎంత ఖర్చు అయింది, 10,000. ఓహో 10,000 బొక్క. ఆ మేము పెట్టి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, తీసుకెళ్ళి మళ్ళీ ఆ మేము పెట్టి కొట్టి పడేశారు. సో ఏదేమైనప్పటికీ సరే ఒకటి ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు, నా అరెస్టు వార్త తెలియగానే మా ఇంటి దగ్గరకు వచ్చి మా మిస్సెస్ని కలిసి ఏదైతే మద్దతు తెలిపినటువంటి వాళ్ళకి, లేదంటే సోషల్ మీడియాలో ఏదైతే పోస్టుల ద్వారా నాకు మద్దతు తెలిపిన వాళ్ళకి, యూట్యూబ్లో ఏదైతే మీతో పాటు అనేక యూట్యూబ్ ఛానల్స్ నాకు మద్దతుగా వెంకటరెడ్డి అరెస్ట్ని ఖండించి ప్రశ్నించేటటువంటి గొంతుని అరెస్ట్ చేస్తారని చెప్పి నాకు మద్దతు తెలిపినటువంటి యూట్యూబర్లకి, సోషల్ మీడియా పేజెస్కి, ట్విట్టర్ హ్యాండిల్స్కి, అదేవిధంగా మరీ ముఖ్యంగా మా పార్టీ నాయకులందరికీ, మాజీ మంత్రులు కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ కూడా జీవితాంతం నేను ఖచ్చితంగా రుణపడి ఉంటా. సో నాకు ఎప్పుడు మీ మద్దతు ఇలానే ఉండాలని చెప్పి ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నా. అస్సలు డౌటే లేదు సార్. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడినట్టు మేము చూడాలి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా అందరిలాగా తప్పు దొరికితే మేము మీ మీదకి మళ్ళీ ఎక్కేస్తాం, అది వేరే విషయం. షూర్. సో మాకు ఛాన్స్ ఇవ్వకుండా మీరు ముందుకు వెళ్తున్నారు. సో కారుమూరి వెంకటరెడ్డి గారు మన ముందు గర్వంగా నిలబడ్డారంటే దానికి పార్టీ, తనలో ఉన్న కాన్ఫిడెన్స్, తన దగ్గర ఉన్నటువంటి డేటా, అదేవిధంగా ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశం, ఇవే ఆయన నడిపిస్తున్నాయి, పార్టీని నడిపిస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. సో అర్థమైంది కదా, గాలి కబుర్లు వినకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళందరూ కూడా వాస్తవాన్ని ప్రచురిస్తే మంచిదని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.